జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ తారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నవ్వుతున్నాం ఏంది గిరీష్ అని అంటే మళ్ళీ అట్లాంటిది ఉన్నది. ఉత్తమన చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. ఉత్తమనని ఉత్సాహంగా అరనవ్వే నవ్వగా ఉత్సాహం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలంతా కాటిన వడ్డారే అని ఒక పాట ఉంటుందంట. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా వాడుకుంటుంటే పిఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇంకో పాట పాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని చూసి, మౌనమేలను ఇయ్యనని. అర్థమవుతుందా? ఇక మాలాంటి కొంచెం డేటా పూజారులు ఉంటారు కదా, వీరు మాకైతేగా వచ్చింది మళ్ళీ చెండు పక్కకే ఉన్న వాళ్ళు అందరూ యుర్రెక్క సక్క మిక్క అని చెప్పి వాడుతున్నారు. ఏంది గిరీష్ నువ్వు కామెడీ చేస్తున్నావు అని అంటే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని చూసిన తర్వాత కామెడీ రాకపోతే ఇంకేమొస్తుంది కాక మీరు ఎప్పుడు. నీళ్ళ మీద పంచాయతీ కట్ చేస్తే జర సీరియస్ అవుతాం. ఇప్పుడు సీరియస్గా మాట్లాడు. ఉత్తమన సీరియస్గా మాట్లాడు. నీళ్ళ మీద పంచాయతీ. ఉత్తమన్ ఏమంటుండు? హరీష్ది తప్పుడు ప్రచారం అని అంటుండు. మళ్ళీ హరీష్ ఏం మాట్లాడుతున్నాడు? హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? దీని మీద అయితే జర చర్చిద్దాం. పంచాయతీ నీళ్ళది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారంటే, నీళ్ళ పంచాయతీలన్నీ పాతాయి, కొత్త ఏం లేవు, అన్నీ పాతాయి, వీటిని పాత పెట్టేసారు అన్నట్టు ఉత్తమన్న మాట్లాడుతాడు. ఇప్పుడు పాత థ్రెట్ అయినా ఇయ్యాల కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటే అది థ్రెట్టా కాదా? వెనకటిదైనా ఈరోజు బయటకు వచ్చింది అని అంటే లొల్లే కాదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ కొత్త కాదు, ప్రతిసారి తెలంగాణ యొక్క ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే ఉన్నది. నువ్వేమన్నా రిటర్న్ అజెండా రాసినవా? హరీష్ రావు గిట్లా మొదలెట్టిండు. నువ్వు రిటర్న్ రాసింది నాకు లేక చూపించగలుగుతావా అని నేను సర్కులేట్ చేస్తాను. వీడికేం చాప్టర్లు స్టార్ట్ అవుతుంది. ఇక జర డ్రిల్ డౌన్ చేసి లోపల పోదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టులను ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నది. కరెక్టా రాంగ్? 12 సంవత్సరాల వ్యతిరేకత అని అంటే మనం ఇంకా 12 రెట్లు విజిల్గా ఉండాలన్నా వద్దా? అప్రమత్తంగా ఉండాలన్నా వద్దా? అంటే గవర్నమెంటు ఏమేమి డిమాండ్ చేయాలా? క్యాజువల్ డిస్మిషల్ ఇవన్నీ పాతాయి అని చెప్పి కొట్టేస్తే అయిపోతుందా? యూ హ్యావ్ టు డిమాండ్ ద డిలీషన్, రిజెక్షన్ ఆఫ్ ఎ ఫార్మల్ రికార్డింగ్. నువ్వేం నిరసన వ్యక్తం చేసినావు, నీ అబ్జెక్షనబుల్ అజెండా ఏముండే అని అనేది క్లియర్ కట్గా బయట పెట్టాలన్నా వద్దా? నేను సైలెంట్గా ఉంటానంటే హిస్టరీ అనేది ఎప్పుడు కూడా సైలెన్స్ని ఎక్స్క్యూజ్ లెక్క తీసుకోలే. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వార్నింగా కాదు? ఉత్తమన్న ఆయన మాటలలో ఏమని మాట్లాడతారంటే, హరీష్ రావు ఫాల్స్ ప్రాపగండా నడుపుతున్నాడు అని చెప్పి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నోసార్లు రివ్యూ అడిగిందా లేదా? తెలంగాణ ప్రాజెక్టుల క్లియరెన్స్ అనేది ఒక పెద్ద పొలిటికల్ స్టోరీ అయిందా లేదా? ఆగస్ట్ 18కి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాంట్రవర్సీ పబ్లిక్లో రిపోర్ట్ అవుతుంది. వెనకటిది ఇప్పటిది అన్నీ అయితే ఇక అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి షుడ్ పబ్లిష్ ఏ పాయింట్ బై పాయింట్, పాయింట్ వైజ్ పాయింట్, అసలు మీరు ఏపీ యొక్క ఇష్యూస్ని ఎట్లా రాసిండ్రు, ట్యాకిల్ చేసిండ్రు అనేది కౌంటర్ డాక్యుమెంట్ అనేది రావాలి కదా. కౌంటర్ డాక్యుమెంట్ లేకుండా కౌంటర్ అటాక్ చేస్తా పాతే అని అంటే మరి సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు మరి మీరు చెప్పంగానే మేము నమ్మేయాలి, అంతే కదా. ఉత్తమన ఉత్సాహంగా ఎట్లా అనుకుంటా గడ్డం తక్కువ చేసిండా ఏమని అంటే, కాంగ్రెస్ ప్రతి ప్రాజెక్టుని మేము డిఫెండ్ చేస్తాం అని చెప్తారు. ఇప్పుడు డిఫెన్స్ అనేది తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా కనబడుతున్నది. ఎవరు తెలంగాణ హితంలో పోరాడుతున్నారు, ఎవరు తెలంగాణ ప్రయోజనాలను వారు నీటి సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముంగట తాకట్టు పెట్టిండ్రు అని హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాతనే ఇది ముంగటికి బయటకు వచ్చిందా లేదా? ఫ్రెండ్స్, డైరెక్ట్ మాట్లాడుకుందాం. అయితే నేనేమంటా అంటే, ఉత్తమన నీ ప్రివెంటివ్ డిప్లొమసీ అని అంటారు కదా, అది ఎప్పుడు ఉండాలా? హరీష్ రావు గారి అజెండా వచ్చే కంటే ముందే మీ ప్రెస్ కాన్ఫరెన్స్ రెడీ ఉండాలా, మీ డాక్యుమెంట్లు రెడీ ఉండాలా. ఇగో ఈ పాయింట్ల మీద మేము వాళ్ళు బ్లూ కలర్ రాసిరు, ఇగో రెడ్ కలర్లో మేము డిఫెండ్ చేసినాం అని చెప్పి ఉండాలా. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ అన్ అకౌంటబిలిటీ, ఆర్ ఎల్స్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కాంగ్రెస్ ప్రాపగండా. ఉత్తమ్ కుమార్ అన్నకి చెప్తున్నాను, గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కెన్ డిస్కస్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేయొచ్చు అని చెప్పి ఉత్తమ్ అన్న చెప్తాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి స్టేట్యుటరీ పవర్స్ ఏడుదాకా ఉంటుంది. అది ఓన్లీ నోటిఫై ప్రాజెక్టులను చేస్తుంది, అప్రైజల్ చేస్తుంది కొత్త ప్రాజెక్టులది. నేను ఏమని అడుగుతున్నానంటే, అదేమన్నా అపీలియేట్ కోర్టా? దానికి ఏమన్నా జ్యుడిషియల్ పవర్లు ఉన్నాయా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి? అంటే వెనకటికి గ్రాంట్ చేసినవన్నిటిని ఏమన్నా రద్దు చేయగలుగుతుందా? అది దానికి ఆ కాంపిటెంట్ అథారిటీ ఉన్నదా దానికి? అవన్నీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో డిస్కస్ చేద్దామని అంటే, వాట్ ఆర్ యువర్ అబ్జెక్షన్స్? యూ హ్యావ్ టు బి ఫస్ట్ అయితే దాన్ని టేబుల్ చేయాలి కదా. దానికి మళ్ళీ ఉత్తమని ఇంకో మాట మాట్లాడతాడు. కాంగ్రెస్ సీతారామ టీఎస్సీ క్లియరెన్స్ ఒబ్టైన్ చేసింది అని చెప్తారు. క్రెడిట్ ఇస్తా కాంగ్రెస్కి, సపోర్ట్లు కొట్టు ఒకసారి.
సీతారామకి నేను క్రెడిట్ ఇచ్చిన, బట్ కాంగ్రెస్ షుడ్ ఆల్సో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ యొక్క వైడర్ డిమాండ్ ఏదైతే ఉంది చూడు, మల్టిపుల్ తెలంగాణ ప్రాజెక్ట్స్ని వాళ్ళు అబ్జెక్షన్ చేసారు. మీ హయాంలు ఇంకెక్కువైనాయి అవి. ఇవి రికార్డులలో ఉన్నాయి. యూనియన్ వాటర్ రిసోర్స్ రికార్డ్ ఏం చెప్తున్నది అంటే సీతారామ వాజ్ యాక్సెప్టెడ్ అట్ ది టీఎస్సీ మీటింగ్ బిట్వీన్ ది ఏప్రిల్ 28 నుంచి 30 జరిగిందని అనుకుంటా. జలశక్తి మంత్రాలయం కూడా దానికి సాక్షి ఉన్నది. నువ్వు ఒక క్లియరెన్స్ సెక్యూర్ చేసినందుకు ఖచ్చితంగా అది నీ అచీవ్మెంట్ అంటున్నా, బట్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో ఏ డ్యూటీ. మళ్ళీ మీ డ్యూటీ ఏమైందని అని అంటున్నా. సూర్యుడు లెక్క ఉండాలి ఉత్తమన్నా. అలారం పెట్టుకొని లేవాడు సూర్యుడు వస్తేనే అలారం మోగుతుంది, అట్లా ఉండాలి. బీఆర్ఎస్ ఫెయిల్ టు స్టాప్ ది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్పి మాట్లాడతారు. అంటే బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ని ఆపలేకపోయింది అని చెప్పి మాట్లాడతారు. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బాగుండు, మీరు పెట్టలే. అయితే తెలంగాణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పార్టిసిపేట్ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అపోజ్ కూడా చేసింది, క్లియర్ కట్గా చేసింది. ట్రిబ్యునల్ కూడా క్లియర్ కట్గా ఏపీని చెప్పింది ఏమనని, వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు లేకుండా నువ్వు పోతే గిట్లా అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పింది. ఎక్కడ ఏ ప్రభుత్వము ఇలా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవడు అబద్ధాలు మాట్లాడుతున్నది క్లియర్ కట్గా అర్థమైంది. దీనికి సాక్షి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. రాయలసీమ ఇంకా పత్తిసీమ ఏదైతే ఉంది చూడు, అది బీఆర్ఎస్ హయాంలా ఈ ప్రాజెక్టులు జరిగినాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భూగడ్డ మీద జరుగుతున్న ప్రాజెక్టుల మీద తెలంగాణకు హక్కు ఉంటుందా, ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. ఆంధ్రాని పరిపాలిస్తుంది బీఆర్ఎస్ఆ లేకపోతే అక్కడున్న ప్రభుత్వాలు? బీఆర్ఎస్ తెలంగాణను పరిపాలిస్తున్నది. తెలంగాణ కన్సెంట్ ఎందుకు అడుగుతాడు వాడు? కాళేశ్వరం కాడికి ఉన్నప్పుడు కూడా మనం కొన్ని ప్రాజెక్ట్స్ మనం కట్టేసుకుంటాం, ప్రతిది ఏపీని ఎందుకు అడుగుతాం? సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రొడ్యూస్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రెజల్యూషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, లీగల్ సరెండర్, ఇట్లాంటివి తాకట్టు పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పాలి. రాషన్ పాని తీసుకొని మనం పోదాం. క్రొనాలజికల్ ఈవెంట్స్ అనేది కన్సెంట్ అని అంటే ఎట్లా? అది కూడా పోయి ఏపీలో జరుగుతుంటాయి. అట్లనే సేమ్ తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద మేము చేసుకుంటాం. ఈ టాపిక్ తీసి తప్పు చేసినాం. బనకచెర్ల బీఆర్ఎస్ పీరియడ్లో మొదలైంది అని చెప్పి చెప్తున్నారు. గోదావరి రివర్ వాటర్ డైవర్జన్ అనేది ఇలా కొత్తనా? పోలవరం ప్రాజెక్ట్ ఇలా కొత్తనా ఉత్తమన? పోలవరం బనకచెర్ల ప్రపోజల్ అనేది ఉంది చూడు, సరేలే పాత ఎందుకనా, పాసిపోయిన మాటలు అయితే లేటెస్ట్గా మాట్లాడదాం. బనకచెర్ల ఎవరితో స్టార్ట్ అయింది? బీఆర్ఎస్ హయాంలో అని అంటున్నావు కదా. డేటా ఏం మాట్లాడుతుంది? బనకచెర్ల ప్రీ ఫీజిబిలిటీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేసిర్రు? మే 2025కి సబ్మిట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. మే 2025లో ఎవడు ప్రభుత్వం ఉన్నది? సో బనకచెర్ల ఎవడు ప్రభుత్వం ఉన్నప్పుడు నడుస్తున్నది? అసలు బనకచెర్ల అంటే ఏడున్నది కూడా తెలియదు మనోడికి, మీ ముఖ్యమంత్రి వర్యులకు. నల్లమల్ల ఇట్లా కట్టుకొడుతుంది అని, కట్టుకొడుతుంది ఏం కొడుతుంది నాకు తెలియదు, కానీ మనం కట్ చేసింది అది. ఉత్తమన వాళ్ళు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, పొయ్యే నీళ్ళు కదా మేము తీసుకోబోతున్నాం, సముద్రపు నీళ్ళు కదా, ఫ్లడ్ వాటర్ కదా అని చెప్పి చెప్తున్నారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే మన గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఫ్లడ్ వాటర్ అని నిన్న డెఫినేషన్ ఉన్నదా? వాళ్లకు మిగులు జలాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మిగులు జలాలే తెలంగాణకు దిగులు జలాలు. అంటే ఈ దిగులు జలాలు మీ మిగులు జలాలు ఏవైతున్నాయో అవి దారాదత్తం ఇచ్చేసినాం. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడన్నా ఏదైనా డాక్యుమెంట్ ఉన్నదా? తెలంగాణ యొక్క లాఫుల్ షేర్ మీద ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? జరుగుతుందా? జరగనిస్తారా? దీని మీద ఏమన్నా ఉన్నదా? పంచాయతీ ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా? రాదు. ప్రిసైజ్ లీగల్ అలొకేషనే ఇప్పటిదాకా పెద్ద వివాదం అయిపోయి 2 రాష్ట్రాలుగా విడిపోయినది తెలుగు రాష్ట్రం. ప్రిసైజ్ అలొకేషనే 968 టీఎంసీని ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ ఏపీ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నది కదా అఫీషియల్ ఫారంలల్లో. మళ్ళా కాంగ్రెస్ కెనాట్ కాల్ ది 968 టీఎంసీ యాజ్ ఎ రైట్ఫుల్ క్లెయిమ్ ఇన్ ఢిల్లీ. మీరు మాట్లాడగలుగుతున్నారా? ఇది మా హక్కు అని ఒక్క స్టేట్మెంట్ అని ఉన్నదా? గదే కదా హరీష్ రావు గారు అడుగుతున్నారు. ఇంకొకటి ఏమంటాడు? వీ రోట్ 7 లెటర్స్, 7 లెటర్లు రాసినాం. అఫీషియల్స్ రోట్ మెనీ మోర్. నేనే 7 లెటర్లు రాసినానంటే అఫీషియల్స్ ఇంకెంత రాసిండ్రు అని అంటారు. అంటే రాష్ట్ర సర్కార్ని మొత్తము మీరు ఎన్వలప్లలో కొలుస్తున్నారా, లేకపోతే వచ్చే అవుట్కమ్లలో కొలుస్తున్నారా? ఎన్ని ఎన్వలప్లు పంపించినామనే దాంట్లో ఉంటుందా? అలా రిపోర్ట్ ఏమొచ్చింది, వాళ్ళ పంచాయతీ ఏమొచ్చింది, అక్కడ ఏమైంది అనేది ఉండాలి కదా. వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే మధ్యలో కల్వకుంట్ల కవిత గారు వచ్చేసి ఏపీ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద కిక్ బ్యాక్లు వచ్చినాయి అని చెప్పి చెప్తారు. ఐ మీన్ కరప్షన్ అలిగేషన్ జరిగింది అని అనేది వితౌట్ ఆధారం పెట్టకుండా మీరు మాట్లాడేసిండ్రు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వాటర్ టైట్ అలిగేషన్, ఇట్స్ ఎ హాలో అలిగేషన్. సో దాని మీద చర్చించి కూడా వేస్ట్.
కాళేశ్వరం ఫెయిల్ అయిందని అని అంటారు. కాళేశ్వరంని నెక్స్ట్ ఇయర్ నుంచి రిపేర్ చేస్తానన్నది కూడా మళ్ళీ ఇగో ఇదే కాంగ్రెస్. అంటే కాళేశ్వరం ఈజ్ ఎ వర్త్ఫుల్ ప్రాజెక్ట్, ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్, నాట్ బై మై వర్డ్స్. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకోవాలా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు పాడైతాయి. కాంగ్రెస్ ఎప్పుడు కదిలింది, కదలిక మొదలైంది అని అంటే బీఆర్ఎస్ హంగామా చేస్తేనే మొదలైంది. కానీ సుఖపురుషులు, సౌఖ్యులు, సౌమ్యులు, సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళు, పరుపు కింద ఎంటికున్న వాళ్ళ శరీరాలకు గీతలు పడతాయి, చరపటాలు పడతాయి. ఇట్లా బీజేపీ వాళ్ళు, వాళ్ళకు నీళ్ళ మీద లేదు అవగాహన, నిధుల మీద అవగాహన లేదు, నియామకాల మీద అవగాహన లేదు. బతికేస్తురు మామ నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు. నిజంగా చెప్తున్నా, గ్లాసు నీళ్ళ మీద మాట్లాడారు, జేబుల పైసల గురించి మాట్లాడారు, జాబు క్యాలెండర్ల గురించి మాట్లాడారు. మళ్ళా వస్తారు, మేమే ప్రభుత్వం, మాదే ప్రభుత్వం, మేమే చేస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటారు. ఈ సర్కార్ సంకనాక ఎట్లా ప్రజల మధ్యలో లేకపోతే ఎట్లా? భారత్ మాతాకి జై.